జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీస్ యంత్రాంగాన్ని తన రాజకీయ అవసరాల కోసం, ముఖ్యంగా అసమ్మతిని అణిచివేయడానికి వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. పాత్రికేయులు మరియు సామాన్య పౌరులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని జగన్ మండిపడ్డారు. బాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో హత్యలు 390, హత్యాయత్నాలకు గురైన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు 766, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు 2466 కేసులు, జైలుకు వెళ్లిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు 500. నెంబర్ ఆఫ్ ఆఫీసర్స్ who were harassed during TDP regime 199. Additional SPs 27, DSPs 42, CIs 119. Number of IPS officers, especially higher rank IPS officers who've been harassed. DG ranked officer PSR Anjaneyulu, DG rank officer Dalit officer Sunil Kumar IPS, additional DG rank officer Sanjay IPS, senior officer IG rank Kantilal Rana, senior officer Vishal Gunni, Raghuram Reddy IG rank officer, Ravi Shankar Reddy IPS, Prashant Reddy IPS are being harassed. Another IPS officer P. Joshua being harassed. Retired ASP Vijay Paul wrongfully arrested. This kind of data also, the kind of harassment and the kind of horror that the Telugu Desam Party, that Chandrababu Naidu is unleashing, all this data will also be posted on my Twitter handle, facts and figures with the names. ఎన్నికలప్పుడు మాట ఇచ్చాడు, బాండ్లు ఇచ్చాడు, ఇంటింటికి వెళ్లి అమ్మా బాండ్ తీసుకో తల్లి, సూపర్ 6, సూపర్ 7 హామీలు ఇచ్చి ఈరోజు ఏమంటాడు, సూపర్ 6, సూపర్ 7 చేసేసామంటాడు. సూపర్ 6, సూపర్ 7 చేసేసామని చెప్పి పొద్దు సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నది తప్పుమని, చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నది మోసమని ఎవరైనా ప్రశ్నిస్తే ఏం చేస్తా ఉన్నాడు, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద, ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకు పంపుతా ఉన్నాడు. అబద్ధాలు చెప్పేది ఆయనే, మోసం చేసేది ఆయనే. ఆ తర్వాత ఆయన ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి, అక్రమ సాక్ష్యాలు క్రియేట్ చేసి వాళ్ళను జైలుకు పంపించి, చివరికి సోషల్ మీడియా పిల్లలను కూడా చూడకుండా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నారని చెప్పి ఏకంగా వాళ్ళ మీద గంజాయి కేసులు పెట్టి వాళ్ళ కెరీర్ ను సైతం నాశనం చేస్తా ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నా. ఒక విదేశీ భక్తురాలు తన ఆవేదన, తను చూసినటువంటి ఒక లంచగుండితనాన్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చి, తద్వారా గవర్నమెంట్ దృష్టికి తీసుకొస్తే కేస్ క్రైమ్ నంబర్ 34 of 2026 of BNS 298, 299, 353, 2, 353, కాళహస్తి 112 PS. ఇది అంకించండి వాడు. దీన్ని బట్టే వద్దు 3 కోతుల్లో ఒకటి, నిజం మాట్లాడబాకు, నోరు పాపం మాట్లాడింది. ఆ ప్రావర్బల్ మంకీ చెప్పినటువంటి నిజం మాట్లాడింది. ఆమె చెడు మాట్లాడకూడదు అని చెప్పింది ఆ ప్రావర్బల్ మంకీలో, ఈ నిజం మాట్లాడింది.